కేసు పూర్వపరాల్లోకి వెళ్తే గత నెల 29వ తారీఖు నాడు దర్శి మండలంలోని ఈస్ట్ వీరాయపాలెం గ్రామంలో అర్ధరాత్రి ఇళ్లలో పడుకొని ఎదురుస్తున్నటువంటి ఆడవారి మెళ్లలో 2 ఇళ్లలో చైన్లు లాక్కొని వెళ్ళటం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు వెంటనే మేము నేరస్థలానికి వెళ్ళి అన్నీ కూడా పరిశీలించినాము. ఈ క్రమంలో అదే నెల 25వ తారీఖు నాడు జరుగుమల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఇలాంటి నేరమే జరిగి ఉందని చెప్పని మా ఎస్పీ గారి ద్వారా హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో మేము మన దర్శి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను అలాగే దర్శి ఎస్ఐ ఇంకా ఇతర సిబ్బంది అందరము కలిసి ఈ కేసు మీద పూర్తిగా లోతైన దర్యాప్తుకి వెళ్తే అక్కడ ఇక్కడ నేరం చేసిన వారు ఒకరే అని మాకు రూఢి అయినది. ఆ క్రమంలో మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈరోజు వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి పేర్లు చినకర్ణి గోపి అలాగే చినకర్ణి కోటేశు. వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా వీరి మీద పలు నేరాలు ఉన్నాయి, దొంగతనం నేరాలు ఉన్నాయి. ఈరోజు వీళ్ళని మన దర్శిలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దర్శి పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి దొంగతనానికి గురైనటువంటి బంగారము 46 గ్రాములు అలాగే జరుగుమల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దొంగతనమైన 32 గ్రాముల చైన్ను మొత్తం కూడా 3 చైన్లను రికవరీ చేయడం జరిగింది. ఈరోజు వీటిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాము, రిమాండ్ పంపిస్తాము. అలాగే ప్రజలకు కూడా మా యొక్క గమనిక ఏమిటంటే బంగారము ఈ రోజుల్లో చాలా విలువైనటువంటి వస్తువుగా ఉన్నది. ఎవరో కూడా అశ్రద్ధ వహించకుండా ఇళ్ళకి తాళాలు వేసుకొని ఆ ఇంటి తాళాలు ఇంటి ముందు షూ స్టాండ్స్లోనో లేదంటే కిటికీల్లోనో పెట్టడము ఇట్లాంటివి చేసి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఎంతో విలువైనటువంటి ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి బంగారము ధనాన్ని నష్టపోతూ ఉన్నారు. అలా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతూ ఉన్నాము. అలాగే మీ గ్రామాలలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే వారి గురించి వెంటనే డైల్ 100కి కానీ లేదా స్థానిక ఎస్ఐ గారికి లేదా నాకు సమాచారం ఇస్తే అటువంటి వారి పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము.